చీకటి పడింది. చుట్టూ దట్టమైన అడవి. గబ్బిలాల అరుపులు, చెట్ల గాలి శబ్దాలు ఆ ప్రదేశాన్ని మరింత భయంకరంగా మారుస్తున్నాయి. రాము తన సైకిల్పై ఒంటరిగా ఆ అడవిదారిలో వెళ్తున్నాడు. అయ్యో, టైం చాలా అయిపోయింది. ఈ అడవిదారిలో చాలా దెయ్యాలు ఉన్నాయని ఊరి పెద్దలు చెప్పారు. త్వరగా ఊరు చేరుకోవాలి. దేవుడా, నన్ను కాపాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో సైకిల్ టైర్ పంచయింది. రాము కింద పడిపోయాడు. సైకిల్ బాగుచేసే పరిస్థితి లేదు. భయంతో వణుకుతూ ముందుకు నడుస్తుండగా దూరంగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. రాము మెల్లగా వెళ్లి ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఎవరైనా ఉన్నారా? నా సైకిల్ పాడైపోయింది. దయచేసి ఈ రాత్రికి ఇక్కడ ఉండవచ్చా? రా నాయనా, లోపలికి రా. ఈ చీకట్లో బయట తిరగకూడదు. అడవిలో దెయ్యాలు తిరుగుతుంటాయి. లోపల కూర్చో. నీకు తినటానికేమైనా వేడివేడిగా తెస్తాను. రాము ఊపిరి పీల్చుకుని ఇంట్లోకి వెళ్ళాడు. కాని ఆ ఇల్లు చాలా వింతగా ఉంది. గోడలపై రక్తం మరకలు, మూలల్లో పాత అస్థిపంజరాలు ఉన్నాయి. అనుమానం వచ్చి రాము కిటికీలోంచి వంటగదిలోకి చూశాడు. అక్కడ ఉన్న దృశ్యం చూసి అతని గుండె ఆగినంత ఈ రోజు నాకు మంచి వేట దొరికింది. చాలా రోజుల తర్వాత మనుషుల మాంసం తినబోతున్నాను. ఆ అబ్బాయి రక్తం తాగి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అమ్మో, దెయ్యం! నన్ను కాపాడండి. రాము వెనక్కి తిరుక్కుండా తలుపు తీసుకుని ప్రాణభయంతో రోడ్డుపైకి పరిగెత్తాడు. దెయ్యం తన భయంకరమైన రూపంతో గాల్లో తేరుతూ రామును తరుమసాగింది. నన్ను వదిలి ఎక్కడికి పోతావురా? నిన్ను వదలను. నా దగ్గరకు వచ్చేయి. హాహాహా. రాము వెనక్కి చూడకుండా అడవి చివరన ఉన్న హనుమంతుడి గుడివైపు పరిగెత్తాడు. గుడి గోపురం కనిపించగానే దెయ్యం ఒక్కసారిగా గాల్లోనే కాలిపోయి మాయమైపోయింది. రాము గుడి అరుగుపై పడి ప్రాణాలతో బయటపడ్డాడు.